మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 15వ తేదీన ఎఫ్బిటీవీ ఏ శైవ దేవాలయానికి వెళ్లి ఎక్స్ప్లోర్ చేద్దామా అని ఆలోచిస్తే ఈసారి నంద్యాల సమీపంలో ఉన్న ప్రసిద్ధ శైవ క్షేత్రమైన మహానందికి వెళ్లి అక్కడ క్షేత్ర దర్శనం చేసి ఆ దేవాలయం యొక్క విశిష్టత విశేషాలు తెలియచేద్దామని డిసైడ్ అయ్యాము. అందులో భాగంగా 15వ తేదీ ఉదయం 6 గంటలకే అందరం కారులో మహానందికి బయలుదేరాము. త్రిశూలమై విరగదీసే ఉగ్రం కాళికా తాండవం మృదంగ ధ్వనిలో దిక్కులే తూలే నీ భీకర నృత్యం. దాదాపు 3 గంటల ప్రయాణం చేసిన తర్వాత కర్నూలు దగ్గర బ్రేక్ఫాస్ట్కి ఆగి ప్రశాంతంగా టిఫిన్ తిని అక్కడి నుంచి మళ్ళీ 10 గంటలకు బయలుదేరాము. అగ్నిలా రగిలే నరాల పొగరు త్రిశూలమై విరగదీసే ఉగ్రం కాళికా తాండవం మృదంగ ధ్వనిలో దిక్కులే తూలే నీ భీకర నృత్యం. శివ శంభో శివ శంభో జటాజూట రుద్ర జ్వాలాముఖ రుద్ర. మధ్యాహ్నం 1:30కి మహానంది దేవాలయం దగ్గరికి రీచ్ అయ్యాము. అక్కడ దేవస్థానం వాళ్ళు ప్రభుత్వం గట్టిగా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఆ పరిసరాల్లోకి ప్రవేశించగానే మన కుడి చేతి వైపు పెద్ద నందిని చూస్తాము. ఆ నంది విగ్రహాన్ని ఒక పార్కులాగా ఏర్పాటు చేసి పెట్టారు. ఈ విగ్రహాన్ని పార్కు లోపలికి వెళ్ళి దగ్గర నుంచి చూడడానికి ఎంట్రన్స్ టికెట్ 10 రూపాయలు పెట్టారు. ఇంకా లోపలికి వస్తే ఇక్కడ భక్తులు క్యూ లైన్లో కనబడతారు. అగ్నిలా రగిలే నరాల పొగరు త్రిశూలమై విరగదీసే ఉగ్రం కాళికా తాండవం. మహానంది విశేషం ఏంటంటే అక్కడ గుడి పక్కన ఒక కోనేరు ఉంది. ఆ కోనేటిని ఈ బ్రహ్మోత్సవాల టైం అంటే 5 రోజుల పాటు మూసివేస్తారు. లోపలికి ఎవరిని పంపించరు. మామూలు రోజుల్లో అయితే ఆ కోనేటిలో స్నానం చేసి దేవుడి దర్శనానికి వెళ్తారు భక్తులు. కానీ ఆలయం లోపల భక్తులు స్నానం చేయడానికి ప్రవేశ ద్వారానికి అటు ఇటు 2 పూల్స్ని ఏర్పాటు చేశారు. భక్తులు సరదాగా స్నానం చేద్దామనుకునే వాళ్ళు ఆ పూల్లో దిగి స్నానం చేయడం చూడవచ్చు. లోపల ఉన్న కోనేటిలోకి ఎందుకు పంపించట్లేదు అని అడిగినప్పుడు అక్కడ ఉన్న ఒక అర్చక స్వామి శివరాత్రి లాంటి ఉత్సవాల టైంలో ఇంకా బ్రహ్మోత్సవాల టైంలో కోనేటిలోకి అనుమతించరు అని చెప్పారు. స్వామి దర్శనం కోసం క్యూ లైన్స్ నిండిపోయి ఉన్నాయి. మేం కూడా క్యూ లైన్లోకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని వచ్చాము. లోపలికి కెమెరా అలో చేయలేదు కాబట్టి మేము స్వామిని చూపించలేదు. మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చాక అక్కడ ఉన్న ఒక అర్చక స్వామిని ఈ దేవాలయం విశేషం గురించి చెప్పమని అడిగాము. కానీ మెయిన్ అర్చక స్వామి అప్పటికే వెళ్ళిపోయారంట. ఆయన మాత్రమే చెప్పాలి, మేము చెప్పడానికి లేదు,
ప్రోటోకాల్ ఒప్పుకోదు అని చెప్పారు. ఆయన చెప్పకపోయినా FBTV తెలుసుకుంది. ఆ విశేషాలను ఇక్కడ మీకు అందిస్తున్నాము. నంద్యాల సమీపంలోని నల్లమల్ల అడవుల్లో ఉన్న మహానంది క్షేత్రం 1500 ఏళ్ల చరిత్ర కలిగిన అత్యంత పవిత్రమైన శివాలయం. ఇక్కడ ప్రధాన విశేషం గర్భగుడిలో శివలింగం వెనకాల నుండి ఎల్లప్పుడూ వెలువడే రుద్రగుండం అనే స్వచ్ఛమైన నీటి ఊట. ఈ ఆలయం నవనందుల్లో అంటే 9 నందుల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. మహానంది ఆలయంలోని కోనేరులో నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ ఒక మిస్టరీ. ఎండాకాలంలో కూడా ఈ నీరు ఎండిపోకుండా ఏడాది పొడవునా ఒకే స్థాయిలో ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ శివలింగం చాలా ప్రత్యేకమైనది. లింగం పైన నంది చిన్నగా కాకుండా శివలింగం ఆలింగనం చేసుకున్నట్లుగా, అంటే నందీశ్వరుడు స్వయంగా ప్రతిష్ఠించినట్లుగా కనిపిస్తుంది. అందుకే ఇది మహానందిగా పిలువబడుతోంది. చారిత్రక నేపథ్యం ప్రకారం ఈ ఆలయాన్ని 1500 ఏళ్ల క్రితం బాదామి చాళుక్యుల కాలంలో నిర్మించారు. మహానంది చుట్టుపక్కల ప్రాంతంలో 9 నంది దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ఇది అత్యంత ప్రధానమైనది. గర్భగుడిలో శివలింగం చుట్టూ ఎప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఇది ఇక్కడి ప్రత్యేకత. భక్తులు ఈ నీటిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ఇది ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల పట్టణానికి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ శివరాత్రి పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ రకంగా మహానంది దర్శనం జరిగింది. మరో వీడియోతో మీ ముందుకు వస్తాం. శివ శంభో శివ శంభో జటాజూట రుద్ర జ్వాలాముఖ రుద్ర కాల భైరవ కాళాంతక రుద్ర నీ నామమే రక్తంలో ఉరకలేసే శక్తి. అగ్నిలా రగిలే నరాల పొగరు త్రిశూలమై విరగదీసే ఉగ్రం. కాళికా తాండవం మృదంగ ధ్వనిలో దిక్కులే తూలే నీ భీకర నృత్యం. శివ శంభో శివ శంభో జటాజూట రుద్ర జ్వాలాముఖ రుద్ర కాల భైరవ కాళాంతక రుద్ర నీ నామమే రక్తంలో ఉరకలేసే శక్తి. గంగే తిలకమైన జటాజూట రుద్ర చంద్రుని మకుటంగా ధరించిన వీరా.